ఆంధ్రప్రదేశ్లో గత జగన్మోహన్ రెడ్డి సర్కార్ అనుసరించిన మోడల్నే ఇప్పుడు తెలంగాణలో కూడా తీసుకురాబోతున్నారు. తెలంగాణలో కూడా అసైన్మెంట్ భూములపై హక్కులు కల్పించబోతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం నాడు వెల్లడించారు. అయితే దీని వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏంటా అన్న చర్చ తెర మీదకు వస్తోంది. ఇప్పుడు ఉన్న నిబంధనల ప్రకారం అసైన్మెంట్ భూములను విక్రయించడానికి వీల్లేదన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు హక్కులు కల్పిస్తే ఆ భూములను అమ్ముకోవడానికి వెసులుబాటు వస్తుంది. అయితే అసైన్మెంట్ భూములు పెద్దల చేతుల్లో ఉంటే వెనక్కి తీసుకుంటామని మంత్రి పొంగులేటి చెప్తున్నారు. అయితే అసైన్మెంట్ భూములు కొన్ని పెద్దల చేతుల్లోకి వెళ్ళాయనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పినట్లయిందనే చర్చ సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా అలా జరిగినా కూడా మంత్రి చెప్తున్నట్లు అయితే వీటిని వెనక్కి తీసుకోవడం అంత ఈజీగా జరిగే పనేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వం అసైన్మెంట్ హక్కుదారులకు తమ భూములు అమ్ముకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఈ విషయం ముందే తెలుస్తుంది కాబట్టి అప్పటి అధికార పార్టీలోని వైసీపీ నేతలు, కొంతమంది ఉన్నతాధికారులు కూడా పెద్ద ఎత్తున అసైన్మెంట్ భూముల కొనుగోలుకు ఒప్పందాలు చేసుకుని ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత వీటిని తమ పేర్ల మీదకు బదలాయించుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇదే అదనంగా అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములు చేతులు మారాయి. పేదలకు వెసులుబాటు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వాలు చెప్తుంటాయి. కానీ దీని వెనుక అసలు ఎజెండా మాత్రం వేరే ఉంటుంది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకు ఇలాంటి నిర్ణయాల వలన పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయం ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే తెలంగాణ కేబినెట్లోని ఇద్దరు కీలక మంత్రుల చేతుల్లోకి వేల కోట్ల రూపాయల అసైన్మెంట్ భూములు చేరినట్లు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. ఈ తతంగం అంతా బినామీ పేర్లతో నడిపించారనేది వీళ్ళ దగ్గర ఉన్న సమాచారం. హైదరాబాద్కు అత్యంత సమీపంలో ఉండే ప్రాంతంలో వీళ్ళు అసలు హక్కుదారులతోటి ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నారు. దీనికి అవసరమైన పెట్టుబడి అంతా ఒక కీలక మంత్రి సమకూర్చితే మరో కీలక కాంగ్రెస్ నేత ఈ వ్యవహారం అంతా సాఫీగా సాగేందుకు సహకరించినట్లు కాంగ్రెస్ నేతల్లోనే ప్రచారంలో ఉంది. తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అనుసరించే మోడల్ను అనుసరించబోతున్నారంటూ తెలుగుగేట్వే.com డిసెంబర్ 19నే ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. 4,000 కోట్ల రూపాయల విలువైన భూమికి ఇద్దరు మంత్రులు స్కెచ్ వేశారని, పెట్టుబడి 100 కోట్లు, లాభం వేల కోట్ల రూపాయలంటూ ఒక స్టోరీని ప్రచురించింది. అందులోనే తెలంగాణలో కూడా జగన్ మోడల్ను ఫాలో అయ్యే అవకాశం ఉందనే విషయాన్ని స్పష్టం చేసింది. ఇప్పుడు స్వయంగా తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్రంలో కూడా అసైన్మెంట్ భూములపై హక్కులు కల్పించబోతున్నట్లు ప్రకటించారు. అంటే ఇదంతా కూడా ఒక పక్క పథకం ప్రకారం సాగిందనే చర్చ ఇప్పుడు తెర మీదకు వచ్చింది. ఇదే విషయం ఇప్పుడు రాజకీయ అధికార వర్గాల్లో హాట్ టాపిక్గా కూడా మారింది. అయితే ఇద్దరు కీలక మంత్రులు మాత్రమే ఇంత పెద్ద ఎత్తున డీల్ చేయడం సాధ్యం కాదని, ప్రభుత్వంలోని పెద్దలకు కూడా దీంతో సంబంధం ఉండే ఉంటుందని ఒక కీలక మంత్రి సందేహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరని పేరుతో ఇష్టానుసారం భూములు దోచుకుందని ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అసైన్మెంట్ భూములను ఒక ప్లాన్ ప్రకారం కొల్లగొట్టే పనిలో ఉన్నారనే చర్చ సాగుతోంది. ఇప్పటికే కొంతమంది మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా తమకు ఉన్న సమాచారం ఆధారంగా పలు జిల్లాల్లో అసైన్మెంట్ భూముల హక్కుదారులతోటి ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. చట్టం వచ్చిన తర్వాత వీటిని తాము అనుకున్న వాళ్ళ పేర్ల మీద బదిలీ చేయిస్తారు. చూడాలి ఈ అసైన్మెంట్ భూముల హక్కుల వ్యవహారం రాబోయే రోజుల్లో ఎన్ని ప్రకంపనలు సృష్టిస్తుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.